హాయ్ ఫ్రెండ్స్, ఆనంద దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేష మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆనంద దేవరకొండ చేస్తున్న మూవీ గమ్ గమ్ గణేష. ఈ మూవీలో ప్రగతి శ్రీవత్సవ, సారిక హీరోయిన్లుగా, ఉదయ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గమ్ గమ్ గణేష. ఈ మూవీ కథ విషయానికి వస్తే, గణేష్ అనగా ఆనంద దేవరకొండ, శంకర్ అనగా జబర్దస్త్ ఇస్మాయిల్ హైదరాబాద్ లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లైఫ్ గడుపుతూ ఉంటారు. గణేష్ ప్రేమించిన శృతి ఏరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. డబ్బుల కోసమే అతను వదిలేసిందని, ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఒక డైమండ్ ని దొంగతనం చేసే డీల్ ని అరుణ్ సుపారియా అనగా ప్రిన్స్ యావర్ దగ్గర తీసుకుంటాడు గణేష్. అదే సమయంలో నంద్యాలలో బై ఎలక్షన్ వచ్చి అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కిషోర్ రెడ్డి అనగా రాజు అర్జున్ ని ఓడించడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఎలాగైనా గెలవాలని కిషోర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో 100 కోట్లు ఎన్నికలకి కావాలని, దీంతో ముంబై నుండి ఆ డబ్బుని ఒక నాయకుడి విగ్రహంలో పెట్టి తీసుకొచ్చే పనిని రుద్రాకి అనగా కృష్ణ చైతన్యకి అప్పచెబుతారు. ఇక గణేష్ డైమండ్ దొంగతనం చేశాడా? రుద్ర ఆ డబ్బు ఉన్న నాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చాడా? గణేష్ కి నాయకుడి విగ్రహానికి ఉన్న సంబంధం ఏంటి? కిషోర్ రెడ్డి గెలిచాడా? ఇంకెంతమంది ఆ విగ్రహం కోసం వచ్చారు? గణేష్ లైఫ్ లో సక్సెస్ అయ్యాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. క్రైమ్ కామెడీ జోనర్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఒక వస్తువు కోసం గ్రూపులుగా కన్క్లూజన్ గా స్కీమ్ ప్లే ఎప్పుడూ వర్కౌట్ అవ్వదు. సినిమాలో కూడా ఒక విగ్రహం కోసం కొన్ని గ్రూపులు ఎందుకు వస్తాయి అన్నది క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు. ట్విస్టులతో అదరగొట్టారు. ఫస్ట్ హాఫ్ నవ్విస్తూనే ఉంటాడు. కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు కూడా కామెడీతో ఆకట్టుకున్నాడు. కొన్ని ఊహించిన ట్విస్టులు క్లైమాక్స్ లో రివీల్ చేయడంతో ప్రేక్షకుడు ఆశ్చర్యపోతారు. మొత్తానికి ఫుల్ గా నవ్విస్తూనే నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందనే టెన్షన్ పెట్టించాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. ఇప్పటివరకు అన్ని పర్ఫార్మెన్స్లు చేసిన ఆనంద దేవరకొండ మొదటిసారి ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొత్త హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ఎనర్జెటిక్ గా కనిపించాడు. ఇస్మాయిల్ ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ చేసి ప్రేక్షకుల్ని నవ్వించాడు. వెన్నెల కిషోర్ కూడా కడుపుబ్బా నవ్వించాడు. విలన్ గా కిషోర్ రెడ్డి మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. ఆయన సారిక కాసేపే కనిపించిన క్యూట్ గా నటించింది. ప్రగతి శ్రీవత్సన సెకండ్ హాఫ్ లో పల్లెటూరి అమ్మాయిలాగా కనిపించి అందంతో నటనతో మెప్పించింది. సత్యం, రాజేష్, ఫ్రెండ్స్, కృష్ణ చైతన్య, మిగతా నటీనటులు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో బాగానే మెప్పించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ముఖ్యంగా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఇలాంటి జోనర్లో పలు సినిమాలు వచ్చినా ఈ సినిమా కోసం డిఫరెంట్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కామెడీ ట్విస్టులతో అదరగొట్టాడు. డైరెక్టర్ మొదటి సినిమా అయినా గానీ ఉదయ్ శెట్టి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. విజువల్స్, సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్క్ డిపార్ట్మెంట్ మెచ్చుకోవచ్చు. కొత్త నిర్మాణ సంస్థ అయినా గానీ బాగానే ఖర్చు పెట్టాడు. మొత్తానికి గమ్ గమ్ గణేష సినిమా ఒక గణేశుడు విగ్రహం కోసం కొంతమంది ఏం చేశారు అన్నది కామెడీ ట్విస్టులతో ఆసక్తికరంగా చూపించాడు. మొత్తానికి ఈ సినిమా వన్ టైం వాచబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.